सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం నిన్నటి తరువాయి. కర్మను అనుభవించడం మాత్రమే రోగం నశించడానికి మార్గం. జన్మ జన్మలలోనూ ఇదే తప్పక జరుగుతుంది. కర్మను అనుభవించడం తప్ప రోగాన్ని తొలగించే మరో ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక కారణం. దానితో వ్యాధిగ్రస్తులు దుఃఖపడకుండా వ్యాధి యొక్క బాధను సహించగలరు. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణా కటాక్షంతో కర్మానుభవ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం.
ఒకసారి నల్ల కుక్కకు పెరుగన్నం తినిపించగా చలి జ్వరం నివారణమైంది. కథలో మరొక అడ్డు కథ అని అనిపిస్తుంది, కానీ దీని సారాంశం శ్రవణం చేస్తే ఆ కథ ఇక్కడ ఉచితమని అనిపిస్తుంది. దీనిని నా స్మరణకు తెచ్చింది సాయియే. నా కథను నేనే రచిస్తానని వారు చెప్పినట్లే ఇప్పుడు వారే నాకు ఈ కథను గుర్తు చేశారు. బాలా గణపతి అనే గొప్ప భావికుడైన దర్జీ జాతి వాడుండేవాడు. అతడు మసీదులోనికి బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశానో నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు చేసినా ఇది నా శరీరాన్ని విడవడం లేదు. నేనేం చేయను? ఔషధాలు, కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని మీరైనా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయగలిగి ఆ చలి జ్వరానికి ఒక ఉపాయాన్ని చెప్పారు. ఆ వింత కథను వినండి. లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావని అన్నారు. బాల భయపడుతూ ఇంటికి వెళ్లి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కనిపించింది. ప్రక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అని బాల అనుకున్నాడు. కానీ అతడు అనవసరంగా చింతపడ్డాడు. బాబా చెప్పిన చోటుకి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరికి రావడం చూశాడు. అలా అంతా కలిసిరాగా బాల చాలా ఆనందించాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియజేశాడు. సారాంశం, ఇలా జరిగిన దాన్ని ఎవరేమనుకున్నా బాలాకు చలి జ్వరం తగ్గి స్వస్థత చేకూరింది. ఇలాగే బాపు సాహెబ్ బుడ్డికి కడుపులో శీతలం కలిగింది. దాంతో వెంటనే విరేచనాలు, గడియకు వాంతులపైన వాంతులు ఎడతెగకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అల్మరా నిండిపోయింది, కానీ ఏ ఒక్కటి పనిచేయలేదు. ఆ చింతతో, అదే ఆలోచనతో బాపు సాహెబ్ చాలా కలవరపడ్డాడు. వాంతులు, విరేచనాలు ఆగకుండా ఎడతెరిపి లేకుండా అవటం వలన అతడు బాగా నీరసించిపోయాడు. అలవాటు ప్రకారం రోజు బాబా దర్శనానికి వెళ్ళడానికి అతనికి శక్తి లేకపోయింది. ఈ వార్త బాబా చెవిని సోకింది. బుట్టిని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. కబడ్డార్, ఇక నుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు, ఇక వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని అన్నారు. చూపుడు వ్రేలితో అతన్ని ఉద్దేశించి మరలా అట్లాగే అన్నారు. తాత్పర్యం, వారి వచనాల దెబ్బ ఎలాంటిదో గాని 2 వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊర్లో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టికి ఎడతెరిపి లేని వాంతులు, విరేచనాలు, దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిళ్ళే అన్ని ప్రయత్నాలు చేశాడు, కానీ అవేవీ ఫలించలేదు. చివరకు బాబా వద్దకు వెళ్ళాడు. విషయాన్ని వారికి వివరించాడు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని పిళ్ళై బాబాను అడిగాడు. అప్పుడు బాబా పాలలో బాదాం, అక్రోట్, పిస్తా వేసి ఆ కీరును అతనికి త్రాగడానికి ఇవ్వండి. దానివలన అతని దప్పికి తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బుట్టికి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. అక్రోట్, పిస్తా, బాదాంలతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాలైన విశ్వాసమే మూల కారణం. అక్కడ సందేహానికి తావులేదు. ఒకసారి ఆళంది నుండి ఒక స్వామి సాయి సముద్రుని దర్శనానికి షిరిడి గ్రామానికి వచ్చి సాయి నివాసానికి చేరాడు. అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగమయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం కలగలేదు. భరించలేని చెవిపోటు వచ్చింది. నివారణోపాయాలు పనికిరాలేదు. అక్కడి నుండి బయలుదేరి వెళ్లాలని తలచి సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. వారి పాదాలకు అభివందనం చేసి బాబా విభూతి ప్రసాదాన్ని తీసుకుని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. ఆ స్వామి యొక్క చెవిపోటు గురించి మాధవరావు దేశపాండే బాబాతో మనవి చేశాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అని మహారాజు ధైర్యాన్ని ఇచ్చారు. అలా సాయి ఆశీస్సులను అందుకుని స్వామి పూణే పట్టణం వెళ్ళాడు. వారం రోజుల కల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు. వాపు తగినందువలన మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని తిరిగి ముంబైకి వెళ్ళాడు. మరలా అదే డాక్టర్ చెవిని పరీక్షించగా వాపు ఎక్కడా కనపడించలేదు. ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పాడు. దాంతో స్వామి యొక్క చింత తొలగిపోయింది. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇలాంటిదే మరో కథ ప్రసంగవశాత్తు గుర్తుకొచ్చింది. దానిని చెప్పి ఈ అధ్యాయాన్ని త్వరగా ముగిస్తాను. మసీద్ యొక్క సభా మండపంలో నేల పని ఆరంభించడానికి 8 రోజుల ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దానివలన విరేచనాలు అధికంగా సాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. అతను చాలా విసిగెత్తిపోయాడు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. అందువలన తన అస్వస్థతను గురించి బాబాకు చెప్పలేదు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే, కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. చెంబులో నీరు నింపి చీకట్లో కూడా చేతికి అందేలా మసీదులో ఒక మూల ఉంచాడు.
తను బాబా వద్ద చరణ సంవాహన చేస్తూ కూర్చునేవాడు. హారతికి హాజరయ్యేవాడు. రోజు ఇలాగే జరిగేది. కడుపులో కదలిక కలగగానే చేతికి అందుబాటులో ఉన్న చెంబు పుచ్చుకొని ఏకాంత స్థలానికి వెళ్ళి నిర్మలుడై తిరిగి వచ్చేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్య బాబాను ఆజ్ఞ వేడగా వారు అతనితో ఏమన్నారో వినండి. మేము లెండికి వెళ్ళి తిరిగి వచ్చాక ఈ నేల పని ప్రారంభించండి అని. తరువాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవాహనం మొదలుపెట్టాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. కోబర్గాం నుండి వచ్చిన టాంగాలో ముంబై నుండి భక్తులు వచ్చారు. పూజా సామగ్రితో పైకి వెళ్ళి బాబాకు అభివందనం చేశారు. ఇతర భక్తులతో పాటు అందేర్ నుండి పాటేల్ కూడా వచ్చి పూజ కోసం పుష్పాలను అక్షంతలను పట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో క్రింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో త్రవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. వెంటనే కళ్ళను భయంకరంగా పెద్దవి చేసి తక్షణము నృసింహ అవతారాన్ని దాల్చారు. ఎవరు గుణపంతో తవ్వుతున్నారు, వారి నడుం విరగ్గొడతానంటూ సట్కా పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను పారవేసి పనివాళ్లు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకున్నారు. ఎక్కడికి వెళుతున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య లక్ష్మి వచ్చారు. వారికిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగ పప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయి ఉంది. దానిలో బాగా సేరు గింజలుండుంటాయి. వానిని పిడికిడు బయటికి తీసి చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వానిని మహాజనికి తినడానికి ఇచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలు నలపటం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసే అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకునిరా అని చెప్పారు. కాక చెంబు నిండా నీరు తేగ తాము స్వయంగా త్రాగి అతనిని త్రాగు అని చెప్పారు. కాకా నీరు త్రాగిన తర్వాత నీ మలద్వారము మూసుకుంది. ఆ బ్రాహ్మణులు ఎక్కడ చచ్చారు, వెళ్ళి వాడిని పిలుచుకునిరా అని అన్నారు. తర్వాత భక్తులు వచ్చారు. మసీదు మరలా ఎప్పటి వల్లనే నిండిపోయింది. నేల పని మరలా ఆరంభమైంది. కాగా విరోచనాలు ఆగిపోయినాయి. విరోచనాలకు ఇదేం ఔషధం? సత్పురుషుల వచనమే అసలు ఔషధము. వారిచ్చినది ప్రసాదంగా గ్రహిస్తే దానికంటే శ్రేష్టమైంది మరొకటి లేదు. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరము ఉండవు. హార్దాపట్నంలోని ఒక గృహస్థుడు కడుపులో స్థూలస్య వ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. సమస్త ప్రయత్నాలు చేశాడు. అతని పేరు దత్తోమంతు. షిరిడీలోని సాయి మహాత్ముల దర్శనంతో కష్టాలను నివారిస్తారని ఆ నోట అనగా విన్నాడు. వారి కీర్తిని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి వారిని కరుణించమని ప్రార్థించాడు. బాబా, ఈ కడుపు సోల నా వెంటపడి 14 ఏళ్లు నిండాయి. దీనికి పరమావధి అయింది. ఇక చాలు. ఈ బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు. నేనెవరినీ హింసించలేదు. తల్లిదండ్రులను అవమానించలేదు.
పూర్వజన్మలో ఏం చేశానో గుర్తులేదు. నాకు ఈ కష్టము వచ్చింది అని దుఃఖించాడు. సత్పురుషుల ప్రేమావిలోకనము, వారి ఆశీర్వచనము, వారి ప్రసాదము మాత్రంతో వ్యాధి నిరసనమవుతుంది. వేరే ఇంకేమీ అవసరం లేదు. అటువంటిదే దత్తోపంత అనుభవం. బాబా అభయహస్తము అతని శిరస్సున పడి వారి ఆశీర్వాదం, విభూది ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజ్ అతన్ని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపు స్థూల బాధ పూర్తిగా నివారణమైంది. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని నేను ఎంతని వర్ణించను. ఇతరులకు ఉపకారం చేయటం వారి నిత్య స్వభావం. చరచరాల్లో వారికి సద్భావమే. వారి లీలలు స్తుతించాలన్నా, గానం చేయాలన్నా ఒకటి కంటే మరొకటి విచిత్రము. ఇప్పుడు పూర్వానుసంధానము. మరలా భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెము భీమాజీకిచ్చి కొంచెము అతను నుదుట రాసి అతని శిరస్సుపై తమ హస్తాన్ని ఉంచారు. బస్కు వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చారు. పాటేలు బండి వరకు తానే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుగ్గా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలము. అందుకే దానికి ఆ మహత్యము. దిమ్మెలతో అప్పుడే సమతూలంగా చదును చేసిన నేల నెమ్మదిగా ఉంది. అయినా బాబా ఆజ్ఞ శిరసామించి భీమాజీ అక్కడే తన వసతిని ఏర్పరచుకున్నాడు. భీమాజీకి ఊళ్ళో తెలిసిన వారు అనేకులు ఉన్నారు. పొడిగా ఉన్న స్థలము లభిస్తుంది. కానీ బాబా స్వయంగా చెప్పిన స్థానాన్ని వదిలి వేరే స్థలాన్ని చూసుకోలేదు కదా. అక్కడే 2 గోనెగుడ్డలు పరుచుకొని వానిపై పరుపు వేసుకుని పాటేలు నిశ్చితంగా శయనించేవాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టర్ వచ్చి అతన్ని కొట్టసాగాడు. పద్యము కంఠస్థం చేయడానికి చేతిలో ఒక బెత్తం పుచ్చుకొని బాగా దెబ్బలు కొడుతూ అతని వీపు చితక బాదాడు. అలా శిష్యుని చాలా కష్టపెట్టాడు. ఆ పద్యాన్ని తెలుసుకోవాలని శ్రోతలు చాలా కుతూహలపడుతున్నారని ఆ పద్యాన్ని అక్షరమక్షరము సొంతము చెప్తున్నాడు. పద్యము పరుల గృహంలో పాదం పెట్టడం, పాము తలపై పాదం మోపటమని భావించేసి లోబి చేతి నుండి అతి కష్టంగా రాలే డబ్బులా అతి తక్కువగా మాట్లాడేసి ఇంట్లో డబ్బు లేకపోయినా పతి సహచర్యాన్ని సుఖంగా భావించేసి తన పతి కోరిన విధంగా ప్రశాంత మనస్సుతో ప్రవర్తించేసి ఈ స్వభావం గల స్త్రీయే నిజమైన సతి. ఈ శిక్ష ఎందుకొరకు అన్న విషయం ఏమీ అర్థం కాలేదు. ఎంతో పట్టుదలతో మాస్టారు బెత్తం వదలటం లేదు. వెంటనే మరో కల వచ్చింది. ఇది ఇంతకంటే విలక్షణమైంది. ఎవరో గృహస్థుడు వచ్చి అతని ఛాతిని అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పత్రాన్ని తీసుకొని దానితో భీమాజీ ఛాతిని సన్నికల్లుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరిబిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పాటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. వ్యాధిని గురించిన ఆలోచనంతా పూర్తిగా మాయమైపోయింది. సన్నికల్లు పత్రము బెత్తంతో కొట్టడం ఎక్కడ గుర్తుంటాయి? కళ భ్రమ అని జనులంటారు. కానీ ఒక్కొక్కప్పుడు దానికి విరుద్ధంగా అనుభవం అవుతుంది. పాటేలుకు ఆ స్వప్న సమయంలో రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతడు చాలా సంతోషించాడు. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా దర్శనానికి మెల్లమెల్లగా బయలుదేరి వెళ్ళాడు. బాబా యొక్క
చంద్రావధానాన్ని చూసి బాబా యొక్క చంద్రావధానాన్ని చూసి పాటేలు మనసు సాగరంలా ఉప్పొంగింది. అతడు ఆ ఆనంద సాగరంలో మునిగిపోగా అతని కళ్ళు మూసుకొని పోయాయి. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించాయి. ఆ స్థితిలో బాబా పాదాలపై మస్తకాన్నుంచాడు. బెత్తంతో శిక్షించటము గుండెలను బద్దలు చేసే బాధ, దాని ఫలితము ఆనందదాయకమైంది. బాబా, మీ ఈ ఉపకారానికి పామున్న నేను ఎలా బదులు తీర్చుకోగలను అని ఆ- అది అశక్యము. అందువల్ల కేవలం మీ పాదాలపై శిరస్సునుంచుతాను. ఇది నా రుణ విముక్తి. ఇంతకంటే వేరే ఉపాయం లేదు సాయి. మీ లీలలు అతర్కము, ఆలోచనలకు అందనివి అని బాబా కీర్తిని గానం చేస్తే అక్కడ నెల రోజులున్నాడు. ఆ తర్వాత నాన్న ఉపకారాన్ని స్మరించుకుని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పాటేలు బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి వారి కృపకు కృతజ్ఞత పూర్వకంగా ఆనందంతో నిండిన మనస్సుతో తరచూ షిరిడీ వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధ విశ్వాసాలు, ఇవి చాలు. వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాల్లో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని సాంగోస్పంగంగా ఆచరిస్తారు. అట్లే పాటేలు సాయి సత్యవ్రతము చేయసాగాడు. ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి విధి పురస్పరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పాటేలు దాస్కన్ రచించిన ఆర్వాచిన భక్తలీలామృతంలోని సాయి చరిత్రని ప్రేమపూర్వకంగా చదివేవాడు. 45వ అధ్యాయాన్ని ఈ గ్రంథంలో దాస్కన్ అనేక భక్తుల గురించి గానం చేశాడు. వానిలో సాయినాథుని గురించిన 3 అధ్యాయాలు ఉన్నాయి. ఇవి సాయి సత్యవ్రత కథలు. వ్రతాల్లో ఉత్తమమైన ఈ వ్రతంలో పాటేలు ఈ 3 అధ్యాయాలు చదివేవాడు. అలా అతడు అపరిమితమైన సౌఖ్యాన్ని పొందాడు. అతడు మనస్సుకు ప్రశాంతత కలిగింది. ఆప్తులు బంధుమిత్రుల సహితంగా ఆనందభరిత మనస్సుతో నియమంగా సాయి సత్యవ్రతాన్ని ఆచరించేవాడు. పూజా పద్ధతి, నైవేద్యము మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు. రెంటిలో ఏది తక్కువ కాదు. దీనిని పాటేల్ ప్రవేశపెట్టాడు. ఇది ఊరిలో పరిపాటై ఈ సాయి సత్యవ్రతము పరంపరంగా వాడుకలోనికి వచ్చింది. భాగ్యముంటే దయామయులైన ఇటువంటి సత్పురుషుల తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరించేస్తారు. వారు కాలాన్ని వెనక్కు మళ్లిస్తారు. ఇక తర్వాత కథలో ఒక సంతాన చింత వర్ణన, దీనిలో సత్పురుషుల్లోని ఏకాత్మత చమత్కారము ప్రకటమవుతాయి. నాందేడ్ పట్టణం నివాసి పార్సీ జాతీయుడైన ఒక గొప్ప శ్రీమంతునికి బాబా ఆశీర్వాదం లభించి పుత్ర సంతానం కలగటము, మౌలి సాహిబ్ అనే సాధువు గురించి బాబా సూచించటము, పార్సీ వ్యక్తి ఆనందంతో తన గ్రామానికి వెళ్ళిపోవటము. అత్యంత ప్రేమపూరితమైన ఈ కథను శ్రోతలు శాంత చిత్తులై వినండి. సాయి యొక్క వాత్సల్యము, వారి సర్వవ్యాపకత్వము తెలుస్తాయి. హేమాటు సంత్ సాయికి శరణొచ్చి తర్వాత అధ్యాయాన్ని శ్రద్ధగా శ్రవణం చేయండి అని సాధువులకు శ్రోతలకు నమస్కరిస్తున్నాడు. స్వస్థ శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో భీమాజీ క్షయ నివారణం అన్న 13వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरण बाबू जी की जय। శ్రీ సాయి సచ్చరిత 14వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతా రామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జయ సాయినాథ సత్పురుష శ్రేష్ఠ, జయ జయ దయాళు గుణ గంభీర, జయ నిర్వికార పరాత్పర, జయ జయ అనంత నిరవధ్య. భక్తులపైనున్న దయతో వారికి తెలియకుండానే మీరు వారిపై దృష్టి ఉంచి అనేక మిషలతో వారికి మీ సాన్నిధ్యాన్ని కలుగజేసి వారిని కష్టాల నుండి తరింపచేస్తారు. దీనులను ఉద్ధరించడానికి భక్తుల చెడు వాసనలనే దుష్టులైన రాక్షసులను హతమార్చడానికి ఇది ఒక లీలా అవతారం. మీ వద్దకు సద్భావంతో వచ్చిన వారు ఆత్మస్వరూపం యొక్క ఆనంద రసాన్ని పానం చేశారు. వారి అంతరంగం ఆనందంతో నిండిపోయి ప్రేమ సుఖంలో ఊగిపోయారు. ఇటువంటి సకల గుణ శోభితులైన సాయి సమర్థుని చరణాలపై హీనుణ్ణి దీనునైన నేను అత్యంత నియమంగా సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు పూర్వ కథ అనుసంధానం. నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టగా చలి జ్వరం తొలగిపోయిన కథ అయ్యింది. దుర్భరమైన కలరా వ్యాధి బాబా చూపుడు వ్రేలుతో బెదిరించి జావ త్రాగించగా తొలగడం, వేయించిన వేరుశనగ పప్పు తినిపించగా విరోచనాలు మాయమైపోవడం, మరియు ఒకరి కడుపు శూల, మరొకరి కర్ణ వ్యాధి, ఇంకొకరి బలహీనమైన క్షయరోగం సాయి దర్శనంతోనే నశించిపోవడం విన్నాం. శ్రీ సాయి దయతో భీమాజీ సుఖ సంపన్నంగా సాయి యందు సంపూర్ణ కృతజ్ఞతతో సాయి చరణాలకు పూర్తిగా శరణొచ్చాడు. ఇప్పుడు అద్వితీయమైన అపూర్వ చమత్కార కథను శ్రోతలు అత్యంత ఆదరంతో వినడానికి కుతూహలంగా ఉన్నారని సాదరంగా వినిపిస్తున్నాను. శ్రోతలు సావధానులై ఉండకపోతే వక్తకు కథ ఎలా స్ఫురిస్తుంది? కథనం ఉత్కృష్టంగా ఎలా ఉంటుంది? కథ ఎలా రసవంతమవుతుంది? వక్త కథను ఎలా వివరించగలడు? వక్త ఎప్పుడు శ్రోతల ఆధీనంలో ఉంటాడు. శ్రోతలే అతని ఆధారం. వారి వల్లే రసమాధుర్యం అధికమవుతుంది. ఇది సత్పురుషుల చరిత్ర. అందుకే సహజంగా అన్ని విధాల మధురం. సత్పురుషుల ఆహార విహారాలు మధురం. సహజంగా పలికే వారి వచనాలు మధురం. ఇది కేవలం వారి జీవిత చరిత్ర కాదు. దయాగనులైన సాయి మహారాజు భక్తుల కొరకు తమ స్మరణ అనే సాధన చేయించడానికి ప్రేమగా ఆత్మస్వరూప ఆనందాన్ని కురిపించారు. ప్రవృత్తి మార్గ విషయాలను చెప్తూనే వారు నివృత్తి మార్గంలో ప్రవేశపెడతారు. ఈ విధంగా ఇది లౌకికాన్ని పరమార్థాన్ని సాధింపజేసే సత్పురుషుని కదా. అంటే ప్రపంచంలో సుఖంగా ఉంటూనే సావధానంగా మానవ శరీరాన్ని తప్పక సార్థకం చేసుకోవాలి. అనేక జన్మల పుణ్యఫలంగా ఆశించకుండానే జీవునికి మానవ శరీరం లభిస్తుంది. శరీరంలో పరమార్థాన్ని తెలుసుకున్న వారు అదృష్టవంతులు. ఈ శరీరాన్ని సార్థకం చేసుకోని వారు భూమికి భారంగా నిరర్థకంగా జన్మించినట్లు. అటువంటి వారికి పశువు కంటే అధికమైన సుఖం ఏం లభిస్తుంది? ఆహార నిద్ర భయ మైథునాలు వీని కంటే వేరే దేనిని ఎరుగని నరులు కేవలం కొమ్ములు తోక లేని పశు సమానులు. గొప్పదైన ఈ మానవ జన్మ వల్లనే భగవద్భక్తిని సాధించగలగడం. దీని వల్లనే 4 ముక్తులు మరియు ఆత్మ సాక్షాత్కారం కూడా ప్రాప్తిస్తాయి. ఈ ప్రపంచం మేఘాలపైని మెరుపు తీగవలే చంచలమైనది. ఇక్కడ కాలరూప సర్పం కాటేసిన లోకులకు సుఖ ఘడియలు దుర్భం. తల్లి తండ్రి అన్నా చెల్లి భార్య భర్త కొడుకు కూతురు
పెదతండ్రి, పినతండ్రి వీరంతా నదీ ప్రవాహంలోని కర్రల వలనే ఒకచోట కలిసి ఉన్నట్లుగా ఉంటారు. కర్రలు ఆ క్షణం అలా కనిపించినా అవి అలల తాకిడికి విడిపోయి మరలా కలుసుకోవు. అట్లే వీరు కలుసుకోరు. తమ శ్రేయస్సును సాధించుకోలేని జనులు కన్నతల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే. సత్పురుషుల చరణాలను ఆశ్రయించకపోతే ఈ జన్మ వ్యర్థం. జీవుడు జన్మించిన వెంటనే మృత్యు మార్గంలో పడతాడు. ఇవాళో రేపో ఎల్లుండో ఈ జన్మను నమ్ముకుంటే నరుడు మోసపోయినట్లే. అందువల్ల మరణాన్ని ఎప్పుడూ స్మరణ ఉంచుకోవాలి. శరీరం కాలునికి ఆహారం. ఇది ఈ ప్రపంచ లక్షణం. అందువల్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో జాగ్రత్తగా నడుచుకుంటే పరమార్థం అనాయాసంగా లభిస్తుంది. ప్రపంచ వ్యవహారాలలోనూ పురుషార్థాలను సాధించుకోవడంలోనూ సోమరితనం, ఉదాసీనత పనికిరావు. సాయి కథను ప్రేమతో వింటే శుభం కలుగుతుంది మరియు సాయి చరణాల యందు భక్తి అభివృద్ధి సుఖాల నిధి లభిస్తుంది. సాయి యందు సంపూర్ణ ప్రేమ ఉన్నవారికి ఈ కథల సముదాయం సాయి చరణ కమలాలను అనుక్షణము గుర్తుకు తెస్తుంది మరియు మాటలతో వర్ణించలేని వారి మహిమను మాటలతో వివరిస్తుంది. ఇంద్రియాలకు అందని వారిని ఇంద్రియాలతో సేవించేలా చేస్తుంది. ఈ కథ అమృతాన్ని ఎంత పానం చేసినా సంపూర్ణ తృప్తి లభించదు. సత్పురుషుల లీలలు అతర్క్యం, అంతులేనివి. వారి మహిమలు అనిర్వచనీయం. వానిని మాటలలో సంపూర్ణంగా చెప్పగల సమర్థులెవరు? ఈ కథలు నిత్యం చెవులలో పడుతూ ఉంటే సాయి ఎల్లప్పుడూ కళ్ళల్లో మనసులో మెదులుతూ ఉంటారు. పగలు రాత్రి మన స్మరణలో, చింతనలో, ధ్యానంలో ఉంటారు. జాగృతావస్థలో, స్వప్నంలో, కూర్చున్నా, లేచినా, భోంచేస్తున్నా, పడుకున్నా, జనుల మధ్య ఉన్న వనాలలోకి వెళ్ళినా ఎక్కడున్న వారు ఎల్లప్పుడూ మన వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ విధంగా నిధి ధ్యాసనాలను చేస్తే మనసు ఉన్మని స్థితి పొందుతుంది. ఇలా అనుదినము జరుగుతూ ఉంటే చిత్తం చైతన్యమయమవుతుంది. ఇక తరువాతి కథా సంగతి గత అధ్యాయం చివర చెప్పిన దానిని మొదలు పెడతాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. భక్తిభావం అనే పూరి హల్వా తినగలిగినంత ఎంతైనా తినవచ్చు. గొంతు వరకు సేవించిన ఎన్నడూ పూర్తిగా తృప్తి కలగదు. ఇప్పుడు మరో కథ. శ్రోతలు శ్రద్ధగా వింటే సత్పురుషుల దర్శనంతో మనసు దృఢమైన జన్మ సార్థకమవుతుంది. బాబా పైకి కనిపించేలా ఏమీ చేసేవారు కాదు. తన స్థానం విడిచి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అయినా కూర్చున్న చోటే సర్వం తెలుసుకున్నట్లుగా అందరికీ అనుభవాన్ని కలిగించేవారు. మన శరీరంలో ఉన్న సత్ తత్వమే అఖిల బ్రహ్మాండంలోనూ ఉన్నది. శరీరం పైని భ్రాంతిని మర్చిపోయి ఎప్పుడు అభేదాన్ని అవలోకించాలి. ఈ సత్తత్వాన్ని శరణ్జొచ్చిన వారికి అందరూ ఒకటేనన్న ఏకత్వ భావం ఉంటుంది. అలా కాక అనేకత్వ భావం ఉంటే జనన మరణ పరంపర తప్పదు. ఈ అనేక తత్వ భావాన్ని కలిగించే బుద్ధి అజ్ఞానమే అనే త్రిశుద్ధిగా తెలుసుకోవాలి. గురు సాంగత్యంతో చిత్తశుద్ధి కలిగి ఆత్మస్వరూప జ్ఞానం కలుగుతుంది. అజ్ఞాన నివృత్తియే ఏకత్వ ప్రాప్తి. అజ్ఞానం తొలగిపోతే అంతా ఒక్కటే అన్న జ్ఞానం కలుగుతుంది. భేదబుద్ధి అంతఃకరణంలో అణుమాత్రం ఉన్న ఏకత్వ భావం ఎట్లా ఉంటుంది? ఆ బ్రహ్మాది స్థావరాలలో వివిధ ఉపాధులలో ఓతప్రోతమై ఉన్న బ్రహ్మతత్వం అవివేకులకు బ్రహ్మవలే అగుపించదు. సకల విజ్ఞాన గణ స్వభావం కలిగి ప్రపంచ వ్యవహారాలలో నిరాసక్త ఉండి నామరూపాల అతీతంగా ఉన్నవారే నిరవయవ బ్రహ్మ. ఉపాధి భేదాల వలన అజ్ఞానం, మోహాది సంభ్రమాల కారణంగా
భిన్నత్వానికి అలవాటు పడ్డ చిత్తానికి ఏకత్వ జ్ఞాన బోధతో స్వస్థత చేకూరుతుంది. నేను వేరు, జనం వేరు కాదు, విభిన్నంగా ఏదీ లేదు, అంతటా ఒకే తత్వం వ్యాపించి ఉంది, కానీ వేరుగా మరేదీ లేదు. వివిధ నామరూపాలతో కార్యకలాపాలు చేసేవన్నీ ఉపాధులే అని తెలుసుకొని భేదబుద్ధిని త్యాదించడం, అదే బ్రహ్మ అవడం. జగమంతటా దిశలా నేనే వ్యాపించి ఉన్నాను, నేను లేని చోటంటూ లేదు, నాకంటే అన్యులెవరూ లేరు అన్న ఇదే భావాన్ని దృఢపరచుకొని మాయా భ్రమను తొలగించుకోవాలి. నాకంటే వేరు వస్తువేదీ లేదు అని తెలుసుకొని మనసును ఆత్మయందు స్థిరపరచాలి. భేదభావం అసలు ఎలా ఉత్పన్నమవుతుంది అని శ్రోతలకు సంశయం కలగడం సహజం. జీవుడు జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, బ్రహ్మ జ్ఞేయం అంటే తెలుసుకొనబడేది. ఏ ఉపాయంతో ఈ భేదభావం తొలగిపోతుంది? అనుమాత్రం భేదబుద్ధి ఉన్న ఏకత్వ భావం నశించి పోయి జనన మరణాలకు కారణమైన అనేక తత్వాన్ని కలిగిస్తుంది. అజ్ఞానంధకార దృష్టి తొలగిపోతే నానా రకాలుగా ఉన్న సకల సృష్టి లోపించిపోయి ఒక్క ఆత్మస్వరూపమే దృష్టి యందు ఉంటుంది. శుద్ధోదకంలో శుద్ధోదకం పోస్తే అంతా ఒకటిగా కలిసిపోయి రెండు ఒకే విధంగా కనిపిస్తాయి. భేదభావమేమీ మిగలదు. కర్రలు ఆకారంలో వేరువేరుగా ఉన్న అగ్నిలో కాలాక ఆకారాన్ని కోల్పోయి అగ్ని స్వరూపంలో కలిసిపోతాయి. అలాగే ఆత్మ ఒకటే అన్న జ్ఞానాన్ని వేరే ప్రమాణాలతో ప్రతిపాదించిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడు ఏ రూపం లేకుండా సర్వప్రాణులలో పరిపూర్ణంగా ఉంటుంది. మిథ్యారూపం కారణంగా మనసు ఎప్పుడు భ్రమలకు లోనే జనన మరణాల దుఃఖాలను అనుభవిస్తూ జీవులు ఎల్లప్పుడూ అశాంతంగా ఉంటారు. నామరూపాది ఉపాధులను త్యాజించి విశుద్ధమైన విజ్ఞానాన్ని సాధించిన సిద్ధులను మాయ బాధ పెట్టదు. వారు సదా ఆత్మానందంలో లీనమై ఉంటారు. ఇటువంటి స్థితికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ సాయి చరణాలు. వారి దర్శన భాగ్యాన్ని పొందిన వారు ధన్యులు. నీటిలో కనిపిస్తున్న చంద్రుడు నీటికి అతీతంగా ఉన్నట్లు సత్పురుషులు భక్తులతో పరివేష్టితులై ఉండి కూడా వాస్తవానికి వారికి అలిప్తంగా ఉంటారు. వారి చుట్టూ భక్తులున్న వారికి ఎవరి యందు మోహ మమకారాలు ఉండవు. వారి చిత్తవృత్తి ఆత్మస్వరూపంలో ఉంటుంది కనుక వారు దృశ్యాలకు విముఖంగా ఉంటారు. భగవంతుడు అటువంటి మహా సత్పురుషుల ఆధీనంలో ఉంటాడు. వారికి సిద్ధించనిదేదీ లేదు, వారు ఎరుగనిదేదీ లేదు. జగత్తులో ఉపదేశాలు ఇచ్చే గురువులు పుచ్చుకునే శిష్యులు అసంఖ్యాకంగా ఉంటారు. కానీ ఉపదేశాలతో పాటు అనుభవాలను ప్రసాదించేవారు అరుదు. ఈ వర్ణనను చాలించి ఇక ముఖ్య కథలోనికి వద్దాం. శ్రోతలు ఉత్సుకతతో ఉన్నారు కదూ, విని లాభాన్ని పొందండి. మొఘలు సామ్రాజ్యంలోని నాందేడు పట్టణంలో ప్రసిద్ధి చెందిన ఒక పార్సీ వ్యాపారి ఉండేవాడు. గొప్ప ధార్మికుడు. పేరు రతన్జీ. లోకులు అతనిని ప్రేమించేవారు. అతనికి గుర్రాలు, బళ్ళు, పొలాలు మొదలగు ధన సంపద సమృద్ధిగా ఉండేది. అతని ఇంటి ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉండేవి. ఎవరు నిరాశతో మరలిపోయేవారు కాదు. ఇలా అతడు పైకి అహోరాత్రులు ఆనంద సాగరంలో మునిగి ఉన్నట్లున్నా అతని మనసులో దుర్భరమైన చింత ఎల్లప్పుడూ ఆవరించి ఉండేది. ఎవరికైనా సంపూర్ణ సౌఖ్యం ఉండదు. ఇది ఈశ్వరుని లీలా విధానం. ఒకరికి ఒక చింత, మరొకరికి మరో చింత, ఏదో ఒకటి అంటిపెట్టుకుని ఉంటూనే ఉంటుంది. కొందరు నేను గొప్పవాణ్ణి, మహా ఐశ్వర్యవంతుణ్ణి అని అనుకుంటూ వ్యతిరేకంగా నడుచుకుంటూ గర్విస్తారు. అని ఏ రూపము లేని వారికి దృష్టి దోషం తగులుతుందేమోనని పరమేశ్వరుడు స్వయంగా తన చేతులతో దిష్టి చుక్క పెట్టారా అనిపిస్తుంది. కనుక సంపద గల రతన్జీ వచ్చిపోయే వారికి అన్నం పెట్టేవాడు. దీనుల దైన్యాన్ని తొలగించేవాడు. ఎప్పుడు ప్రసన్నంగా ఉండేవాడు. ఈ విధంగా ప్రపంచ దృష్టిలో ఆ సేటు సుఖంగానే ఉన్నాడు. కానీ పుత్రహీనునికి ధనంతో పొందే సుఖాలు ఏపాటివి? అతనికి ఒకరి తర్వాత ఒకరుగా 12 మంది ఆడపిల్లలు కలిగారు. కానీ అతనికి సుఖం ఎక్కడిది? అతని మనసుకు శాంతి ఎక్కడిది? ప్రేమ లేని వారి కీర్తన, తాళస్వరం లేని గానం, యజ్ఞోపవీతం లేని బ్రాహ్మణుడు శోభించగలరా? సకల కళా ప్రవీణులే ఉండి విచక్షణ జ్ఞానం లేనివాడు ఆచార్య సంపన్నులై ఉండి భూత దయాహీనులైతే
శోభిస్తారా? నొసట గోపీచందన తిలకం దిద్ది కంఠంలో తులసి మాల అలంకరించుకొని సత్పురుషులను అవహేళన చేసేవారు శోభిస్తారా? అనుతాపం లేని తీర్థయాత్రలు, కంఠాభరణం లేని అలంకరణ, పుత్రుడు లేని గృహస్థుని గృహం శోభిస్తాయా? నారాయణుడు ఒక్కడినైనా సుపుత్రుని ప్రసాదించడా అని రతన్జీకి అనుదినము చింత. మనసు నిశ్చింతగా ఉండేది కాదు. ఆ కారణంగా సేటు ఎప్పుడు తనలో దుఃఖిస్తూ ఉండేవాడు. అతనికి అన్నపానీయాలు రుచించేవి కావు. రాత్రింబవలు దుఃఖంతో చింతా నిమగ్నుడై ఉండేవాడు. దేవా, నా ఈ కలంకాన్ని కడిగేసి నన్ను నిష్కలంకుణ్ణి చేయి. నా వంశానికి ఒక ఆధారమైన పుత్రుణ్ణి ఇచ్చి నా గౌరవాన్ని కాపాడు ప్రభూ అని ప్రార్థించేవాడు. అతనికి దాసగను యందు గొప్ప నమ్మకం. అతనితో తన మనసులోని కోరికను బాధను మొరపెట్టుకున్నాడు. షిరిడీకి వెళితే నీ మనోభిష్ట నెరవేరుతుంది. సాయిబాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి నీ మనసులోని కోరికను వారికి మనవి చేయి. వారు నిన్ను ఆశీర్వదిస్తారు. వెళ్ళిరా, నీకు శుభం కలుగుతుంది. బాబా యొక్క లీల అతర్క్యం. వారికి అనన్య శరణు జొచ్చితే ధన్యుడు అవుతావు అని దాసగను చెప్పాడు. ఈ సలహా రతన్జీకి నచ్చింది. కొన్ని రోజులు గడిచాక మనసును నిశ్చయించుకుని షిరిడీకి వెళ్ళాడు. మసీదులో బాబా దర్శనం చేసుకొని వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పుణ్యరాశి అయిన ఆ మహారాజును చూచి అతనికి ప్రేమ ఉప్పొంగింది. పూల బుట్టను విప్పి పూలమాలలను తీసి ప్రేమతో బాబా కంఠంలో వేసి వారి చరణాల వద్ద ఫలాలను సమర్పించాడు. రతన్జీ అత్యంత ఆదరంగా వినయంగా బాబా వద్ద కూర్చొని ప్రార్థన చేశాడు. దానిని వినండి. ప్రజలు మహా కష్టాలలో చిక్కుకున్నప్పుడు మీరు వెంటనే రక్షిస్తారని మీ చరణాల వద్దకు వస్తారు అన్న విషయాన్ని విన్నాను. నేను ఎంతో ఆశతో మీ దర్శనం కోసం ఇక్కడి వరకు వచ్చాను. మహారాజా, నన్ను నిరాశతో త్రిప్పి పంపకండి అని మీ పాదాల వద్ద విన్నవించుకుంటున్నాను అని అన్నాడు. బాబా అతనితో వస్తా అనుకుంటూ ఇవాళ వచ్చావు, నాకేం దక్షిణను ఇస్తావో ఇవ్వు, నీవు కృతార్థుడు అవుతావు అని అన్నారు. ఎవరైనా దర్శనానికి వచ్చి బాబా పాదాలకు వందనం చేస్తే వచ్చిన వారు హిందువు గాని ముసల్మాను లేదా పార్సీ గాని బాబా వారిని దక్షిణను అడిగేవారు. అదైనా కొంచెమా, 1, 2 లేదా 5 రూపాయలు లేదా తమ ఇష్టానుసారం 100, 1000, 1,00,000, కోటి ఇచ్చిన తర్వాత ఇంకా తెమ్మనేవారు. అయిపోయినాయి అంటే అప్పు తీసుకునిరా అనేవారు. ఎక్కడ అప్పు కూడా దొరకనప్పుడు అడగడం మానేసేవారు. భక్తులతో నువ్వేం చింతపడకు, నీకు బోలుడన్ని రూపాయలు ఇస్తాను, నా వద్ద నిశ్చింతంగా కూర్చో. దునియా మే కిసీ కా కోయి హై और किसी का कोई है, अपना तो यहाँ कोई नहीं है, अपना అల్లా హి అల్లా హై. ప్రపంచంలో ఒకరికి మరొకరున్నారు, నాకైతే ఇక్కడ ఎవరు లేరు. నాకు అల్లాయే అల్లా. నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు నాకు కరువు. అట్టివారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి 100 ఇస్తాను. గొప్ప లక్షాధికారిని సైతం దక్షిణను అడగడానికి పేదవాని ఇంటికి వెళ్ళమని సాయి మహారాజు ఆజ్ఞ ఇచ్చేవారు. గొప్ప భాగ్యవంతుడైన బికారి అయినా పేదవాడైనా బలహీనుడైన ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని సాయి తలచేవారు కాదు. గొప్ప శ్రీమంతులైనా సరే వారి ఆజ్ఞ శిరసా వహించి వారి కొరకు నిరభిమానంగా పేదవారింటికి వెళ్ళి యాచించేవారు. సారాంశం, బాబా దక్షిణ అనే మిషతో నిరహంభావంతో నమ్రతగా ప్రవర్తించమని భక్తులకు బోధించేవారు. సాధువులకు ధనమెందుకు అని ఎవరికైనా సంశయం కలగవచ్చు, కానీ బాగా ఆలోచిస్తే మనసులోని సందేహం తీరిపోతుంది. సాయిబాబా ఏ కోరికలు లేనివారు కదా, మరి వారికి దక్షిణ అంటే డబ్బుతో ఏం పని? భక్తులను డబ్బు అడుక్కునేవారు నిష్కాములు ఎలా అవుతారు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ जय सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. రాయిని రత్నాన్ని కదా దేవుడు 101. రాయిని రత్నాన్ని, రాగి నాణ్యాన్ని, బంగారు నాణ్యాన్ని ఒకేలా చూచేవారు
చేయి చాపటం ఎందుకు? కడుపు నింపుకోవడానికి భిక్ష చేసేవారికి వైరాగ్య దీక్ష బూనిన విరక్తునికి నిరపేక్షునికి డబ్బుపై ఆపేక్ష ఎందుకు? అష్టసిద్ధులు చేతులు జోడించుకొని ఎల్లప్పుడూ ఎవరి ద్వారం వద్ద కూర్చొని ఉంటాయో, నవనిధులు ఎవరి ఆజ్ఞను పాటిస్తాయో అట్టివారు డబ్బు అడుక్కోవడమా? ఐహిక సుఖాలను తన్నివేసి ఆముష్కాల వైపు అసలు చూడని సమదర్శికి విరాగికి ధనమెందుకు? ఉత్తమమైన సాధు సజ్జనులు సత్పురుషులు భక్త పరాయణులు భక్తుల శ్రేయస్సు కోసం జీవిస్తారు. వారికి ధనమెందుకు? సాధువుకు దక్షిణ ఏమవసరం? వారు ఏ కోరికలు లేకుండా ఉండాలి కదా. ఫకీరులా ఉన్న లోభం వదలలేదు. నిత్యం డబ్బును ఆరాధించటమా? ప్రథమ దర్శనంలో దక్షిణను పుచ్చుకొని పునర్దర్శనంలో మరల దక్షిణను అడుగుతారు. చివర సెలవు తీసుకునేటప్పుడు దక్షిణ తెమ్మంటారు. మాటిమాటికి ఇదేమిటి? మొదట పానీయం, ఉత్తరాపోసనం, తరువాత హస్త ముఖ ప్రక్షాళనం, కరోద్వర్త తాంబూల దానం ఇవన్నీ అయ్యాకే కదా దక్షిణ. కానీ బాబా యొక్క క్రమం విచిత్రం. చందన విలేపనంతోనూ పుష్పాక్షతలతో అలంకరింపజేసేటప్పుడు దక్షిణ నిమ్మని కోరేవారు. ఆరంభంలోనే అంటే పూజార్చనలకు ముందే దక్షిణ అడిగేవారు. ఓం తత్ బ్రహ్మార్పణమస్తు అని వెంటనే అనాలి. ఇలా ఎందుకు అన్న సందేహం తీరడానికి ఎక్కువ శ్రమ పడనవసరం లేదు. కాస్త సావధానులై ఉంటే సంశయం నివృత్తి అవుతుంది. ధర్మకర్మలను చేయాలనే ఆశయంతోనే ధనాన్ని కూడబెట్టాలి. కానీ చాలా ధనం వ్యర్థమైన కోరికల కోసం, విషయ సుఖాల కోసం వెచ్చింపబడుతుంది. ధనం ద్వారా ధర్మకార్యాలు జరగాలి. ఆ ధర్మం ద్వారా జ్ఞానం కలగాలి. ధర్మం స్వార్థం కొరకు చేసిన పరమార్థ మార్గంలో పడి మనసుకు శాంతి లభిస్తుంది. మొదట చాలా కాలం వరకు బాబా ఎవరి వద్ద ఏమీ తీసుకునేవారు కాదు. కాలిపోయిన అగ్గిపుల్లలను సేకరించి జేబులో నింపుకునేవారు. భక్తులైనా కాకపోయినా ఎవరిని ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా దమ్మిడి దుగ్గాన్ని ఇస్తే దానితో పొగాకు లేదా నూనె తెప్పించేవారు. వారికి పొగాకు ఇష్టం. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు. ఆ చిలుము గొట్టం యొక్క సేవ కూడా అపారం. చాలా వరకు అది పొగ లేకుండా ఉండేది కాదు. సత్పురుషుల దర్శనానికి దక్షిణ లేకుండా రిక్తహస్తాలతో ఎలా వెళ్ళాలి అని ఎవరికైనా అనిపిస్తుంది. అందువలన బాబా దక్షిణ తీసుకునేవారు. దమ్మిడిని ఇస్తే దానిని జేబులో వేసుకునేవారు. ఎవరైనా 2 పైసల నాణ్యాన్ని ఇస్తే దాన్ని అలాగే తిరిగి ఇచ్చేసేవారు. ఇలా చాలా కాలం గడిచింది. తరువాత కొంతకాలానికి సాయిబాబా మహత్యం పెరిగింది. భక్తులు గుంపులుగా రాసాగారు. పద్ధతి ప్రకారం పూజలు జరిగేవి. సువర్ణ పుష్పం అంటే దక్షిణ లేకుండా పూజ పూర్తి కాదు. ఈ పూజా విధానం పూజ చేసేవారికి తెలుసు. రాజాభిషేకంలోనూ పాదపూజలలోనూ పూజ చేసేవారు కానుకలను తెస్తారు కదా. అట్లే గురు పూజలో కూడా దక్షిణ సమర్పిస్తారు. దక్షిణను ఇచ్చేవారు ఉన్నత స్థితిని పొందుతారు. సువర్ణదానం చేసేవారు పరిశుద్ధ చిత్తులై జ్ఞానులవుతారని వేద మంత్రాలలో చెప్పబడి ఉంది. చందన ప్రధానం వలన సౌమంగళ్యం, అక్షతలను అర్పిస్తే ఆయుర్వర్ధనం, పుష్పాలు తాంబూలాన్ని అర్పిస్తే ఐశ్వర్యం. దక్షిణను అర్పిస్తే ధన సమృద్ధి. పూజా ద్రవ్యాలలో గంధాక్షంతలు, పూలు, తాంబూలం ముఖ్యమైనట్లే సువర్ణ పుష్పం అంటే దక్షిణ కూడా అవసరం. దక్షిణతో బహుధన ప్రాప్తి. దేవతల పూజలలో దక్షిణ అవసరమైనట్లే వ్రతాలు, ఉద్యాపనలు, వాయన దానాలందు బంగారాన్ని అర్పించడం ఆచారం. ప్రపంచంలో ఇచ్చిపుచ్చుకునే సకల వ్యవహారాలన్నీ డబ్బు కారణంగానే ప్రజలు తమ ప్రతిష్టకు
భంగం వాటిల్లినట్లు దానిని తొలగించుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తారు. గర్భస్థ మొదలగు మంత్రాలు ఉచ్చరిస్తారు. దేవతల పూజలలో అవసరమైన దక్షిణ మరి సత్పురుషుల పూజలో ఎందుకు అవసరముండదు? సత్పురుషుల దర్శనానికి వెళ్ళినప్పుడు తమ తమ జ్ఞానాన్ని బట్టి ఎవరికి తోచిన విధంగా వారు వస్తారు. అందరూ ఒకేలా అనుకోవడం సంభవం కాదు కదా. భక్తిగా భజన చేయాలనే భావం ఒకరి మనసులో ఉంటే సత్పురుషులను పరీక్షించాలనే కోరిక మరొకరికి ఉంటుంది. మనసులోని విషయాలను చెప్పేవాడే సత్పురుషుడు అని ఒకరు అంటారు. దీర్ఘాయువును ఒకరు వేడుకుంటే ఏనుగు బంగారం సంపదలను మరొకరు, పుత్ర పౌత్రులను ఎన్నడూ తరగని శక్తిని ఇంకొకరు అడుగుతారు. బాబా యొక్క అగాధ లీల విచిత్రం. వారిని అవహేళన చేయాలని ఎవరైనా వెళితే వారి దుర్బుద్ధి నశించి భస్మమై బాబా చరణ కమలాలపై పడిపోయేవారు. వారికి ఇంతటి భాగ్యం లేకపోతే అనుతాపంతో పశ్చాత్తాపడి అహంకారం తొలగిపోగా ప్రత్యక్ష అనుభవాన్ని ఎలా పొందేవారు? సర్వసాధారణంగా భక్తులు ప్రాపంచిక విషయాలలో ఆసక్తులై ఉంటారు. దక్షిణ ప్రధానం వలన వీరి చిత్తం పరిశుద్ధమవ్వాలని బాబా సంకల్పం. యజ్ఞేన దానే నా తపస అని వేదవాక్యాలలో ఆత్మజ్ఞానాన్ని పొందాలన్న ఉత్సుకత గలవారికి దక్షిణ ప్రధానం సాధనోపాయమని స్పష్టంగా చెప్పబడి ఉంది. భక్తులు స్వార్థులు కానీ పరమార్థులు కానీ తమ మనోభీష్ట ప్రాప్తికి తమ శ్రేయస్సు కోసం గురువులకు దక్షిణ ఇవ్వాలి. ప్రజాపతి తన సంతానమైన దేవతలకు, దైత్యులకు, మానవులకు వారి బ్రహ్మచర్యం ముగిసిన తరువాత ఉపదేశాన్ని కోరినప్పుడు ఇదే చెప్పాడు. దా అనే ఒక అక్షరాన్ని ఉపదేశం చేశాడు. దీనిని వారెలా గ్రహించారో తెలుసుకొని దానిని దృఢపరిచాడు. గురు శిష్యుల లీల విలక్షణమైనది. దా అంటే దమనం, సంయమనంతో ఉండాలని దేవతలు, దయ కలిగి ఉండాలని అమరులు, దానం ఇవ్వాలని మానవులు అర్థం చేసుకున్నారు. దానిని ప్రజాపతి బాగా ఉందని సమర్థించాడు. దేవతలు అన్యులెవరో కాదు, మానవులే కానీ భిన్న స్వభావం కలవారు. ఉత్తమ గుణం సంపద ఉండి సంయమనం లేని వారిని దేవతలని అంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. 140. దుష్టులు క్రూరులు హింసా పరిస్థితిని ఉత్తమ గుణ సంపద ఉండి సంయమనం లేని వారిని దేవతలని అంటారు. దుష్టులు క్రూరులు హింసా సమర్థులైన రాక్షసులు మానవులు హింసాపరులైన రాక్షసులు మానవుల్లో ఉన్నారు. మానవులను భయంకరమైన లోభం పీడిస్తూ ఉంటుంది. ఇలా మానవులు 3 రకాలుగా ఉంటారు. మానవుల ప్రధానమైన అవగుణం లోభం. కృపాసాగరులైన సాయినాథులు భక్తులకు తమ చేతిని అందించి ఈ లోభం అనే గోతిలో నుండి పైకి లాగుతారు. తైత్తిరీయ ఉపనిషత్తుల్లో 11వ అనునాకంలో అనేక రకాలు దానంలోని పద్ధతులు విధించబడి ఉన్నాయి. వానిలో ముఖ్యమైన వానిని వినండి. దానం ఎప్పుడు శ్రద్ధతో చేయాలి. శ్రద్ధ లేకుండా ఇస్తే ఫలితం ఉండదు. రాజాజ్ఞ పట్ల, శాస్త్రాల పట్ల భీతి ఉండాలి.
ఏమైనా సరే అనుకోతో సిగ్గుపడుతూ ఇవ్వాలి. వివాహాది శుభ సందర్భాలలో కానుకలను డబ్బును ఇవ్వవలసి ఉంటుంది. అలా ఇచ్చి మిత్రధర్మాన్ని నిలబెట్టుకోవాలని ప్రాపంచిక వ్యవహారం మనసు బోధిస్తుంది. భక్తుల శ్రేయస్సు కొరకు సాయిబాబా కూడా భక్తులకు దాకారాన్ని అడిగేవారు. దయ కలిగి ఉండడం, దానం చెయ్యండి, సంయమలో ఉండండి, అత్యంత సుఖాన్ని పొందుతారు. దయ లేకుండా, సంయమనం లేకుండా, దానం చేయకుండా ఉండటం ఈ 3 లోపాలను తొలగించటానికి గురుదేవులు భక్తులకు అనే ఏకాక్షం చిన్న ఉపాయాన్ని తెలియజేశారు. కామం, క్రోధం మరియు లోభం ఇవి ఆత్మోన్నతికి అవరోధాలు. వీటిని జయించటం అత్యంత కష్టం కనుక దానికది సులభోపాయం. లోపల వలె స్మృతిలో కూడా ఇది చెప్పబడి ఉంది. శ్రోతలకు వివరంగా తెలియచేయటానికి క్రింద వాస్తున్నాను. త్రివిద్ధం నరకోన్యద్యం ద్వారం నాశన మాత్రమా కామ క్రోధ స్థల లోభస్మాత్ ఏం త్రయం త్యజక్. భగవద్గీత 16వ అధ్యాయం 21వ శ్లోకం. కామ క్రోధ లోభాలు నరకానికి 3 ద్వారాలు. వీని పట్ల ఆత్మ వినాశనం. అందువలన ఈ మూడింటిని త్యజించాలి. పరమ దయాళువైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు సాధించటానికి వారి కొరకే దక్షిణను అడిగి వారికి త్యాగాన్ని బోధించేవారు. అసలు దక్షిణ యొక్క విశిష్టత ఏమిటి? గురువు యొక్క ఉపదేశాన్ని సాధించటానికి ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధంగా లేని వారికి పరమార్థం ఎలా సిద్ధిస్తుంది? వాస్తవానికి భక్తులు శ్రేయస్సు కొరకు కాకపోతే బాబాకు దక్షిణ అడిగే అవసరమేముంది? వారి జీవితం దక్షిణపై ఆధారపడి లేదు. వారు పొట్ట కోసం భిక్షను అడుక్కునేవారు. దక్షిణ వారి స్వార్థం కోసం కాదు. దక్షిణలో ప్రధానంతో భక్తులు మనస్సులు పరిశుద్ధం కావాలని వారి ఉద్దేశం. పైన సూచించిన వేద వచనానుసారం దక్షిణ ప్రదానం నెరవేరకుండా పూజ సంపూర్ణం కాదు. ఈ దక్షిణ ప్రసంగాన్ని ఇక చాలిద్దాం. దక్షిణ యొక్క ఉద్దేశాన్ని బాగా చర్చించటమైంది. బాబాకు దక్షిణపై అభిలాష లేదు. కేవలం భక్తుల మంచి కొరకే దక్షిణను గ్రహించటం. ఇక తరువాత కథా భాగాన్ని మనవి చేస్తాను. రతన్జీ యొక్క దక్షిణ ఉదాంతాన్ని, సాయి యొక్క విచిత్ర లీలలను వినండి. ఈ అద్భుతమైన కథను శ్రోతలు ఆదరణతో విని అలౌకికమైన సాయి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించండి. సేటుకు దక్షిణ అడిగినప్పుడు సాయి అతని పూర్వ వృత్తాంతాన్ని తెలియచేసినప్పటికీ అది సేటుకు అర్థం కాక అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీవు ₹3.14 నాకు ఇచ్చావు, అది నాకు తెలుసు. ఇప్పుడు నా కొరకు తెచ్చిన మిగతా దక్షిణ ఇవ్వు అని చెప్పారు. రతన్జీకి బాబా యొక్క ప్రథమ దర్శనం అదే. బాబా మాటల్ని విని ఆ సేటు ఆశ్చర్యచకితుడై గుర్తు తెచ్చుకోసాగారు. తను మునుపు ఎప్పుడు షిరిడీకి రాలేదు, ఎవరితోనూ ఏమీ పంపలేదు. అలాంటప్పుడు సాయిబాబా చెప్పింది ఆశ్చర్యం కదూ. రతన్జీ మనసులో చాలా ఇబ్బంది పడ్డాడు. దక్షిణ ఇచ్చి బాబా పాదాలపై పడ్డాడు. అతనికి బాబా అన్న గూఢమైన మాట అర్థం కాలేదు. ఆ చిక్కు అట్లే ఉండిపోయింది. తాను వచ్చిన కారణం బాబాకు మనవి చేసి వారి చరణాలకు మరలా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించుకుని కూర్చున్నాడు. సేటు మనసులో చాలా తృప్తి చెందాడు. బాబా, నా పూర్వజన్మ భాగ్యం ఉదయించి మీ చరణాల దర్శనం లభించింది. నేను దౌర్భాగ్యుణ్ణి, అల్పజ్ఞుణ్ణి. నాకు పూజార్చనలు, యజ్ఞాలు తెలియదు. భాగ్యవశాత్తు త్రికాలజ్ఞులైన మీ దర్శనం లభించింది. మీకు నా చింత తెలుసు, దానిని తొలగించండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba,